మాకొద్దు బాబు 76 అని చెప్పి 32 రోజులు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. రండి అమ్మ, అందరు రండి. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రైతు లేనిదే మాకొద్దు 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 మాకొద్దు. మరి నెలకు నాలెదియను మహిళలు మహిళలు మరి గట్టిగా గట్టిగా వాడాలి. అయ్యా నీళ్ళ కాడాలి, చెత్త గట్టిగా వాడాలి. అందరూ ఏడుకి పడాలి, ఆడికి పడాలి. మహిళలు మహిళలు మరి నెలకు నాలెదియను మహిళలు మహిళలు మరి వెలుగు రవ్వలు ఎదియలు నెలకు నాలెదియలు మరి వెలుగు రవ్వలు ఎదియలు గుమ్మడి దళలో ఎదియలో ఈ డంపు యాడు ఎదియలో గుమ్మడి దళలో ఎదియలో ఈ డంపు యాడు ఎదియలో ఈ డంపు యాడు తెలియలో ఈ కంపు వసన తెలియలో మహిళా మూర్తులు ఎవరైనా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరైనా సరే మాట్లాడాలి. ఇలా మహిళల దినోత్సవం మీరు చేశా, దయచేసి మాట్లాడాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చూస్తా ఉన్నాం. మహిళల శక్తి అనేది అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మరి మనందరం కూడా మరి ముందుకు వచ్చి మరి జీవో రద్దయ్యే వరకు అందరూ కూడా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి మహిళలకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై జవాన్, జై జవాన్. ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ముఖ్యంగా అందరి మహిళలందరికీ కూడా మరి మా జేఏసీ తరఫున, నా తరఫున అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి మహిళలు కూడా
అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇక ముందు కూడా అన్నిట్లలో కూడా పాల్గొని మరి రాజకీయంగానే కానీ ఇంకా ఆర్థికంగా ఏ పనులైనా కానీ ముందుండి కూడా మీరు ముందుకు సాగాలని కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటూ, అంతేకాకుండా మరి ఈ డంప్ యార్డ్కు వ్యతిరేకంగా కూడా మరి పెద్ద ఎత్తున ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా డంప్ యార్డ్కు వ్యతిరేకంగా మరి నిరసన కార్యక్రమం కూడా చేపడతారు. మరి చేపట్టినందుకు కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ డంప్ యార్డు మరి జీవో రద్దయ్యే వరకు కూడా మరి మహిళలు కానీ మరి అందరం కలిసి కూడా మరి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి జేఏసీ మరి ముందు కార్యాచరణ కూడా ఉంటుంది కాబట్టి మరి మహిళలు మరి జేఏసీ మండలంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మరి మహిళా సంఘాలైంది, కుల సంఘాలైంది అందరం కూడా పెద్ద ఎత్తున ఇంకా తీవ్రతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన గుమ్మడిలోని మహిళా సంఘాల నాయకులు, మహిళలు అందరూ ఈ దీక్షా శిబిరంలో పాల్గొన్నటువంటి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ డంప్ యార్డ్కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి 72వ రోజు ఈరోజు ప్రభుత్వానికి కూడా దిగి రావాలని ఏమైందంటే ఇప్పుడు రోజు వచ్చే వాళ్ళు కాకుండా కొందరు మీరే తిరుగుతున్నారు అన్నట్టుగా అభిప్రాయం వచ్చిందంట ఊళ్ళో చాలా మంది కొందరు అన్నారు మాతోని. కానీ ఎటువంటి దురభిప్రాయం ఎవరిదో లేదు. పిలవాలన్నప్పుడు అన్ని సంఘాలలో పిలుస్తాం, ఎందుకంటే ఇది శాంతియుతంగా చేయాలి. ఎందుకంటే ఇది ఎలక్షన్ కోడ్ తీసుకున్నాక మనకు 144 సెక్షన్ టైపు మనము గొడవ ఎక్కువ చేస్తే వేరే విధంగా, ఎందుకంటే ముఖ్యమైన నాయకుల మీద కేసులు అయితే మీతో ఎందుకంటే తగ్గుతారన్నటువంటి ఉద్దేశంతో చేసి ఇది పెద్ద ఎత్తున చేయడం అంటే ఇంతకుముందు మనము అన్ని ర్యాలీలు చేసినాము. ఇప్పుడు నిన్న మొన్న కూడా కోర్టులో స్టే ఉంది దానికి జేఏసీ తరఫునే కోర్టు, ఎందుకంటే అక్కడ రైతులు కేసు వేసారు, మన జేఏసీ తరఫున కూడా ఒకటి కేసు వేసాం. ఒకటి మద్రాసులో కూడా ఒకటి వేయడం జరిగింది. మన జైపాల్ రెడ్డి గారు కూడా అక్కడ మాట్లాడుతున్నారు, జేఏసీ అధ్యక్షుడు, మండలి జేఏసీ అధ్యక్షుడు. అది గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు, అది గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో వేస్తే ఖచ్చితంగా పర్యావరణం మీదనే అది కేసులు ఉంటాయి. గ్రీన్ ట్రిబ్యునల్ అంటేనే పచ్చదనం, పరిశుభ్రత. ఇటువంటి అడిగాలో వేయడానికి ఆ కోర్టు ఎప్పుడు కూడా చాలా సందర్భాలలో రైతులకు కూడా స్టే ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికోసం కూడా మనం జేఏసీ తరఫున కొట్లాడుతున్నాం. ఎందుకంటే కొందరికి అభిప్రాయం ఏముందంటే కొందరే మహిళలు ఊళ్ళో దిగుతున్నారు, వాళ్ళకి ఏమొస్తుందో వీళ్ళకి ఏమొస్తుందో అనేటువంటి అనుకుంటున్నారు. కొందరు మహిళలు చెప్పారు, ఎందుకంటే ముందుకొచ్చి తిరిగే మహిళా మనులు కావాలి, మనకు తిరిగేటోళ్ళే ముఖ్యం. ఎవరో ఏదో అంటారని ఎవరు కూడా తప్పుగా భావించొద్దు. ఇప్పుడు ఇక్కడ ఉన్న జేఏసీ నాయకులు కూడా తిరుగుతున్నారు, కానీ చాలా మంది పనిష్ పెట్టుకొని కూడా చాలా మంది పిల్లలు తిరుగుతున్నారు. అంటే 32 రోజులు దీక్ష చేయడం అంటే ప్రభుత్వానికి కూడా మన మొండి వైఖరి ఏదో అర్థమైంది. ఇక మహిళలు, స్కూల్ పిల్లలు, రైతులు ఇంతమంది ఇంత మొండిగా చేస్తారు. దీన్ని ఫెయిల్ చేయాలని ప్రభుత్వం కొంతమంది చాలా మంది చాలా విధాలుగా ట్రై చేసింది. అయినా మనము మన దీక్ష పట్టుదలతో ఇక్కడ మన గుమ్మడి డంప్ యార్డుకు జాగిస్తున్నామని చెప్పారు. ఇది ఫారెస్ట్ లో ఉన్నటువంటి పర్యావరణ, పక్షులు అవన్నిటికి ఇబ్బంది అవుతుందని చెప్పి మనం కోర్టులో కేసు వేయడం జరిగింది. దాని సందర్భంగా కూడా గ్రామంలో ఉన్నటువంటి యువకులు, మిగతా సంఘాల నాయకులు ఈ దీక్షా శిబిరానికి సంఘీభావం ప్రకటిస్తూ చాలా మంది వాళ్ళు ఎందుకంటే ఎక్కడెక్కడో చదివిన బ్యాచ్ వాళ్ళు అందరూ వచ్చి కూర్చోవడానికి ఇప్పుడు డేట్లు ఇస్తున్నారు. వాళ్ళు కూడా మాకు కూడా మేము కూడా కూర్చుంటాం, మా బ్యాచ్ 10th క్లాస్ పిల్లలు అని. అందరికీ ప్రత్యేకంగా జేఏసీ తరఫున, గుండ్రాల రైతు సంఘం జేఏసీ తరఫున అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మనులకు మహిళా దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కాబట్టి మనం ఎంతవరకు ఉన్నామో మహిళా శక్తి ఎంతవరకు శక్తిని ఉండాలి. మనం మన ఊరికి మనం చేసే పనులు ఎలా ఉండాలి అంటే గుమ్మడల్లో గుమ్మలో ఉంటారు పేరు మంచిది. కాబట్టి మరి గుమ్మడల గ్రామంలో మరి ఇంత మహిళలు ఉన్నాము. ఇంటికి ఒకరు వచ్చిన ప్రతి రాత్రి ఎక్కడికో ఎవరో వస్తూ ఉంటారు, ఏదో ఇస్తున్నారంటే ఆశపడి రాకూడదు. ఎందుకంటే నేను ఈ రోజు ఫస్ట్ వచ్చి ఇలాంటి మాట్లాడుతున్నానని అనుకోకూడదు. అనుకూలంగా కుదరలేదు కాబట్టి నేను రాలేకపోయాను. నేను వచ్చినందుకు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి 32 రోజులు ఎక్కించుకొని వచ్చి కూర్చోవచ్చు వాళ్ళు కూడా, మనకు అభ్యంతరం లేదు. కాబట్టి
చేసుకుంటామో మన డంపియార్డ్ కూడా అలా పరిశుభ్రంగా ఉండాలని, మన ఊరు మన పల్లెలు చుట్టుపక్కల పల్లెలన్నీ మన పరిశుభ్రంగా ఉండాలి. మన అడవి అంతా పచ్చదనంతో మనం కూడా 10 కాలాలు పచ్చగా ఉండాలంటే డంపియార్డ్ మన ఊరికి రాకుండా చేసుకోవాలి. అందుకని ఇంత పోరాడుతున్న ఈ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మనం సహకరించాలి. ఇంకా కూడా చాలా మంది రావాల్సింది. మరి ఏ రకంగా అయితే వస్తారో అది కూడా తెలుసుకొని మెల్లగా మనం ఒకటి కౌంటర్ వేయాలి. ఆ కౌంటర్ ఏదైతే మరి అందరం ఐదలికి వస్తారో అదొకటి ప్రయత్నం చేయాలి. తప్పో గొప్పో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే రమ్మంటే పిలిస్తే బొట్టు పెడితే రారు. మనం ఏదో ఒక రకంగా అందరినీ రప్పించే ప్రయత్నం చేయాలి. అందరు వస్తేనే మనం డంపియాడు వద్దు గుమ్మడలకి డంపియాడు మాకొద్దు అని ఎలాగ నినాదాలు చేస్తున్నామో ఆ నినాదాన్ని నిజం చేయాలనే కోరిక నాకు పట్టుదల ఉంది. కాబట్టి నేను కూడా ఇప్పటి నుంచి అందరు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వెళ్ళడానికి సహకరిస్తాను. నేను ఏ దానికైనా భయపడదు. ఎక్కడ మాట్లాడమంటే అక్కడ మాట్లాడదాం. ఇది ఎవరి వ్యక్తిగతంగా కాదు, మన అందరి కోసం. పార్టీ తరం కాదు, కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం కాదు. ఇదంతా సమకూలంగా సానుకూలంగా ప్రయత్నించే నిశ్చయం. కాబట్టి మనం ఎన్ని రోజులైనా కూర్చుందాం. వాళ్ళు దిగొచ్చేదాకా మనం పోరాడదాం అనే కృతజ్ఞత నాకు ఇచ్చిన ఈ టైము. ఇలా మనం మహిళల దినోత్సవంగా నేను ఇవాళ మాట్లాడినంటే చాలా గర్వంగా ఉంది నాకు. తమ్ముడు కానీ అన్నలు కానీ అందరూ అవకాశం ఇచ్చినందుకు, ఈ టైంను నేను వినియోగించుకున్నందుకు, నేను మాట్లాడినందుకు ఈ దాంట్లో సెలవు తీసుకుంటున్నాను. మొత్త సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ ఎక్కడున్నాడు? మహిళల ఐక్యత, మహిళల ఐక్యత, మహిళా సంఘాల ఐక్యత, మహిళా సంఘాల ఐక్యత. మీదికి వెళ్ళాలి. ఎందుకంటే భవిష్యత్తు అంతా మన పిల్లలది మెయిన్. మనది ఇంతవరకు ఎంతో నడిచింది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్క మహిళ ఇంటింటికి కదిలితే మన ఊరు గుమ్మడాల ఎంత మంది ఉన్నారో ఒక్కొక్కసారి బతుకమ్మలు కానీ ఈ దసరా పండుగ అప్పుడు కానీ ప్రతి అప్పుడు ఎంతమంది జనాలు వస్తున్నారు. అట్లా అందరూ రావాలని కోరుకుంటున్నాం. కానీ వీలైన బట్టి రండి, మేమేమి తప్పుగా అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఒకరికి ఇంకొకరు తోడైతే మనకు ధైర్యం అనేది పెరుగుతుంది, సపోర్ట్ అనేది ఉంటుంది. మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. నేను అందరినీ అదొక్కటే కోరుకుంటున్నా. ఇంకంతే మించి నేనేం తప్పుగా అనుకోవట్లేదు. ఎవరు ఏం అనుకోవద్దు. మూగజీవుల ప్రాణాలు హరించడము, మా పిల్లల ప్రాణాలు హరించడము, మేము పండించే పంట హరించడం తప్ప దాంతో మాకు నష్టం లాభం లేదు. ఎవరైనా తప్పుగా అనుకుంటే క్షమించండి. సీఎం కానీ, పిఎం కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరైనా మీకు అన్ని ఓట్లప్పుడు అన్ని వినబడుతున్నాయి, అన్ని కనబడుతున్నాయి. కానీ మా డంపియార్డ్ గురించి, మా గ్రామం గురించి పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మాకు కావాల్సింది మా పిల్లల భవిష్యత్తు. మా అత్త మా మామ వాళ్ళు మా గురించి ఎలా పోరాడారో మేము కూడా అలానే పోరాడతామని అనుకుంటున్నారు. ఈరోజు 32వ రోజు దీక్ష చేపడుతున్నటువంటి మా అన్నలు అక్క చెల్లెలందరికీ పేరున ధన్యవాదాలు. ఈ డంపియార్డ్ కోసం మన ఒక్క గ్రామమే కాదు, మన మండలంలో ఉన్నటువంటి 13 గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలంతా రావాల్సిందిగా కోరుతున్నాము. పెద్ద ఎత్తున మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాము. అదేవిధంగా కలెక్టర్కి ఏ విధంగా స్పందించలేదు కాబట్టి మనం అసెంబ్లీ వరకు అయినా సరే వెళ్ళి అసెంబ్లీని ముట్టడించాల్సిందిగా కోరుతున్నాము. దీనికి మద్దతుగా మన 13 గ్రామాల ప్రజలు జేఏసీకి మద్దతుగా రావాలి. ప్రతి ఒక్కరూ వస్తాము. మా మహిళలకు,
మరియు మా రైతులు జేఏసీ ఉన్నటువంటి మండలాలు ప్రతి ఒక్క అన్నదమ్ముళ్ళు అందరం కలిసి అసెంబ్లీ వరకైనా వెళ్ళి అసెంబ్లీని ముట్టడించవలసిందిగా కోరుతున్నాము. ఈ గుమ్మడిదల నేను పుట్టింది ఇక్కడనే. నేను చిన్న ఉన్నప్పుడు అసలు మా వేరే ఊరు వాళ్ళు అంటుండే మీ గుమ్మడిదల ఎక్కడ అంటే నర్సాపూర్ అడవికి దగ్గరలో ఉంటుందా, నర్సాపూర్ అడవి మీకు దగ్గరలో ఉంటుందా అని అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటారంటే నర్సాపూర్లో ఉన్న డంప్యార్డ్కి దగ్గరగా ఉంటుందా అని అనేటట్టుగా తయారైతుంది. అసలు మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా గుమ్మడిదల చాలా వెనుకబడే ఉంటుండే. ఎందుకంటే ఇక్కడ నర్సాపూర్ అడవి ఉంటుంది. అప్పట్లో మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయినా కొంచెం నక్సలైట్ ఏరియా ఆ విధంగా చాలా ఇబ్బంది పడుతుండే. అట్లాంటిది అన్ని ఊళ్ళల్లో అన్ని గ్రామాలల్లో పట్టణాలల్లో భూములకైనా మస్తు వాల్యూ ఉంటుండే. మా గుమ్మడిదలకి అసలు వాల్యూ ఉండకపోతుండే. ఇప్పుడిప్పుడే కొంచెం అభివృద్ధి చెందుతుంది అని అనుకునే సమయాన ఈ డంప్యార్డ్ తీసుకొచ్చి మన ఫారెస్ట్ లో వేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నారని చాలా బాధపడుతున్నాం. ఇప్పుడిప్పుడే జనాన్ని కోరుకుంటున్నాం కాబట్టి మా మహిళలందరి తరఫున నేను కూడా ఒక సర్పంచ్ గా చెప్తున్నా, నేను కూడా మా మండలంలో మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున అయినా సరే ధర్నా చేస్తామని ఒప్పుకుంటున్నాం. మా ధర్నాలకు మా మహిళా మండలకు అందరికీ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఏ విధంగా ధర్నా చేయమన్నా కానీ మేము ఎక్కడికైనా